హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చామంతి మొక్కల్లో మరిన్ని పూలు రావాలంటే ఎటువంటి మట్టి మిశ్రణంలో ఆ మొక్కలు నాటాలి అదొకటి చూద్దాం. తర్వాత ఏ సైజు కంటైనర్లో ఈ చామంతి మొక్కలు పెడితే ఎక్కువ పూలు ఎలా వస్తుంది అనేది చూద్దాం మనం. ఇంకా తర్వాత బోలే టిప్స్ చెప్పబోతున్నాను. మీరు ఇవన్నీ కావాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. లేదు మాకు ఇవన్నీ తెలుసు అనుకుంటే కనుక ఈ వీడియోనే స్కిప్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ 2 పార్ట్స్లో చూసుకున్నాం. చామంతి కటింగ్స్ ఎటువంటి తీసుకోవాలి అనేది చూసాము. అలాగే కటింగ్ తీసిన తర్వాత ఎలా నాటాలి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఒక చామంతి మొక్కల్ని కటింగ్ పెట్టిన తర్వాత అది వేర్లు వస్తుంది. వేరు వచ్చిన తర్వాత దాన్ని తీసి వేరే పాట్లో పెడతాము. అది కూడా ఆల్రెడీ చూసేసాము. ఇప్పుడు ఆ మొక్కలు ఎటువంటి స్టేజ్లో ఉన్నాయి చూడండి. దీన్ని నేను ఏమేమి చేస్తాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సరే, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు మీకు చూపించాను కదా నేను 2 పార్ట్లో, అదే మొక్క ఇది. ఈ మట్టి చూసారా ఎంత హార్డ్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ వర్షాలు వస్తూ ఉంటే మట్టి ఇలాగే ఉంటుంది. అంటే మనం ఎక్కువ కంపోస్ట్ వేయకపోతే ఆ మట్టి గట్టిగా హార్డ్గా ఉండిపోతుంది. హార్డ్గా ఉండకూడదు, మట్టి మెత్తగా ఉండాలంటే మనం దానికి ఎక్కువ కంపోస్ట్ కలిపి ఉంటేనే ఆ మట్టిలో స్మూత్గా ఉంటుంది. మన వేలు పెట్టగానే కిందకి వెళ్ళిపోతుంది. డ్రైనేజ్ హోల్ బాగుంటే కనుక ఎటువంటి బురదగా మట్టి అవ్వకుండా మొక్క హెల్తీగా ఉంటుంది. మట్టి ఏమైనా బురదగా అయిందనుకోండి, ఆ మొక్కల్లో వేర్లకి సరిగా ఆక్సిజన్ తగలక, అంటే గాలి ఆడక ఆ వేర్లు కుళ్ళిపోతుంది. ఆ వేరు కుళ్ళిపోగానే మొక్క కూడా ఎండిపోతుంది. ఇప్పుడు 3rd స్టేజ్లో చూశారు కదా, ఈ మొక్కని ఎటువంటి మట్టి మిశ్రమంలో నాటుకోవాలనేది చూపిస్తాను. ఇది నా గార్డెన్ సాయిల్ అనేది చాలాసారి మీరు వింటూ ఉంటారు. గార్డెన్ సాయిల్ అంటే ఏంటి అనేది చాలామందికి కొద్దిగా డౌట్గా ఉండొచ్చు. గార్డెన్ సాయిల్ అంటే ఇంకేం లేదు ఫ్రెండ్స్. మనం ఒకసారి ఏదైనా మొక్క నాటుతాం చూడండి, అది తీసిన తర్వాత ఆ మట్టినే గార్డెన్ సాయిల్ అంటాం. కొద్దిపాటి దాని కంపోస్టు అవన్నీ ఉంటుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది ఎండుటాకుల కంపోస్ట్. ఇది మనం ఎండుటాకులు తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో బాగా కొద్దిగా వాటర్ వేసి మంచిగా దానికి టై వేసి అంటే ఒక ముడి వేసి, ఏదైనా తాడుతో ముడి వేసి ఉంటే ఒక 15-20 రోజులకి, లేకపోతే ఒక నెలకి ఒక 50% కుళ్ళిపోతుంది కదా, అది మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ నేను చూపిస్తున్నది కౌడంగ్ కంపోస్ట్. ఇది అందరికీ తెలిసింది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. ఇదేమనుకుంటున్నారేమో, ఈ చెక్క పొట్టు ఉంటుంది చూడండి, దాన్ని కొన్ని రోజులు, ఒక 5-6 నెలలు ఆగిన తర్వాత మనం దాన్ని చూస్తే ఇలాగ ఉంటుంది. అంటే కంపోస్ట్గా తయారై ఉంటుంది. అది కూడా మనం వాడుకోవచ్చు. లేదు అంటే శాండ్, ఇసుక, ఇది కూడా అందరికీ తెలిసిందే. ఇసుక కూడా మట్టిలో మనం కలుపుకుంటే మట్టి మెత్తగా ఉంటుంది. ఇంకా తర్వాత ఏంటంటే రూట్స్ డెవలప్మెంట్కి చాలా బాగుంటుంది. ఒకటో ఇసుక వేసుకోవాలి, లేకపోతే మనం ఈ చెక్క పొట్టు, లేదు అంటే కంపోస్ట్ని ఏదైనా ఎక్కువ వాడితే చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత నేను తీసుకుంటున్నది ఇది మస్టర్డ్ కేక్ పౌడర్. మస్టర్డ్ కేక్ 2 రకాలుగా దొరుకుతుంది. ఒకటేమో కొద్దిగా బిళ్ళగా వస్తుంది, రెండోది ఏంటంటే పౌడర్లో వస్తుంది. పౌడర్ అయినా కూడా, లేకపోతే కేక్ లెక్క ఉన్నా కూడా ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని పౌడర్ ఉంటే కనుక డైరెక్ట్గా మట్టిలో వాడుకోవచ్చు, లేదు అంటే కొద్దిగా పొడి చేసి వాడుకోవచ్చు. తర్వాత ఇది ఎప్సమ్ సాల్ట్ యూజెస్ గురించి మీకు అందరికీ బాగానే తెలుసు. ఒక మొక్కని ఒక చోట నుంచి ఇంకొక చోట నాటేటప్పుడు అది షాక్కి గురి అయ్యి, అంటే దాని స్ట్రెస్ వచ్చేసి కొద్దిగా ఆకులన్నీ ఎండిపోయినట్టుగా ఉంటుంది కదా, అది అవ్వకుండా ఉండాలంటే ఎప్సమ్ సాల్ట్ వాడాలి. నెక్స్ట్ తర్వాత బోన్ మీల్ వాడితే ఏంటంటే ఎక్కువ పూలు వస్తుంది, స్లో రిలీజ్గా ఉంటుంది. అంటే మెల్లమెల్లగా కంపోస్ట్ రిలీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత లాస్ట్ నేను తీసుకుంటున్నది నీమ్ కేక్ పౌడర్. మీకు షాప్లో దొరుకుతుంది. ఇక్కడ ఇది కొద్దిగా దాన లెక్కన ఉంది. ఎందుకంటే ఇది నేనే ఇంట్లో తయారు చేసుకున్న నీమ్ పౌడర్. ఇది అంటే ఆ పండ్లు అవుతుంది కదా, అది వేప పండు, అది తీసి కడిగి ఆ విత్తనాల్ని కొద్ది పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది నూనె తీయలేనిది, రా మెటీరియల్ అనమాట. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను. మా ఇంటి దగ్గర వేప చెట్టు ఉంది కాబట్టి. సరే, ఇక్కడ ఇదొక
టబ్లో మట్టి ఆల్రెడీ కనిపిస్తుంది మీకు. ఈ మట్టి హెల్తీగానే ఉంది. ఇందులో నేను ఆకుకూరలు వేసాను, కానీ ఎక్కువ వర్షం వల్ల అది కుళ్ళిపోయింది. ఆ మట్టిలోనే నేను ఈరోజు చామంతి మొక్కల్ని నాటాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో అన్ని పోషకాంశాలు ఉన్నాయి దీంట్లో. అంటే మనం ఎరువు వేసింది కానీ, లేకపోతే నీమ్ కేకు ఇవన్నీ వేసి పెట్టిందే ఇది మట్టి. అందుకే నేను కలపట్లేదు ఎటువంటిది. డైరెక్ట్గా ఇటువంటి మట్టి ఏమైనా ఉంటే మనం మొక్కలు నాటుకోవటానికి రెడీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇలా రెడీ చేసి మనం ఒక చోట పెట్టేసామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవటానికి కూడా బాగుంటుంది. ఇక్కడ 14 ఇంచెస్ పాట్ తీసుకున్నాను నేను. 14 ఇంచెస్ పాట్లో తీసుకుంటే ఏంటంటే పెద్దగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పూలు వస్తుంది. అంటే ఒక 100 కొద్ది పూలు రావాలంటే మనకు దానికి పెద్ద కంటైనర్ ఇవ్వాలి, ఒకటో టబ్ ఇవ్వాలి, లేదంటే పెద్ద పాట్ ఇవ్వాలి, లేదంటే గ్రో బ్యాగు కాస్త పెద్దది తీసుకుంటే ఎక్కువ పూలు వస్తుంది. మీరు లాస్ట్ ఇయర్ నా మొక్కలు చూసి ఉండొచ్చు, నా టెర్రస్ గార్డెన్ చూపించాను ఎన్ని పూలు వచ్చిందని. అంటే 100 కొద్ది పూలు వచ్చింది. ఆ సీక్రెటే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ నుంచి మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మన ఇంట్లో ఉన్న మొక్కలు కూడా ఎక్కువ పూలు వస్తుంది. ఇవేమి జాగ్రత్తలు తీసుకోకపోతే పూలు రావా అంటే గ్యారంటీ వస్తుందండి, కాకపోతే పూలు తక్కువ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదా, అవన్నీ ఐటమ్స్ ఇందులో వేసాను నేను. అంటే నీమ్ కేక్ పౌడరు, ఇంకా తర్వాత ఎప్సమ్ సాల్ట్, బోన్ మిల్ పౌడరు, తర్వాత ఇంకా మస్టర్డ్ కేక్ పౌడర్, అన్ని ఎరువు అన్నీ కలిపేసి రెడీ చేసుకున్నాను. ఆ మట్టిని ఈ పాట్లో పెట్టాను. చూడండి, పాట్ పై దాకా వేసుకునే అవసరం లేదు. అలాగని సగం కన్నా తక్కువ కూడా వేసుకోకూడదు. ఏదైనా మొక్కలకి మనం ఒక 2 ఇంచులు తక్కువ ఉంటే సరిపోతుంది. మొక్క కాస్త పెరిగిన తర్వాత ఇంకా మనం మట్టి వేసుకోవటానికి కాస్త అనువుగా ఉండేటట్టుగా మనం మొక్కల్ని నాటుకోవాలి. ఒకేసారి మనం డైరెక్ట్గా పైదాకా మట్టి వేసుకుంటే నెక్స్ట్ మనకు మట్టి వేయటానికి ప్లేస్ ఉంటుంది. సో దానివల్ల కూడా ఇబ్బందిగా అయిపోతుంది. ముందే జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చూడండి, ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాను. ఈ మొక్కలు తీసి పెట్టడం మాత్రమే ఇప్పుడు మిగిలింది. చూడండి, నేను 4-5 దాంట్లో చూపిస్తున్నాను మీకు. తర్వాత లాస్ట్లో ఎన్నిట్లో నాటానని కూడా చూపిస్తాను. చూడండి, ఒక్కొక్కటే మొక్కని మెల్లగా జాగ్రత్తగా తీయాలి. అంతకన్నా ముందు మీకు ఒకటి చిన్న చూపిస్తాను. చూడండి, ఫంగస్ వస్తే ఎలాగుంటుందని లాస్ట్ వీడియోలో ఒకసారి ఎవరో అడిగారు. చూడండి, మట్టికి ఆకులు ఏమైనా తగులుతూ ఉంటే ఇలా ఫంగస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. ఏ మొక్క అయినా కానివ్వండి, మట్టికి ఆకులు తగలకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మన మొక్కలు చాలా అంటే ఫంగస్ రాకుండా హెల్తీగా ఉంటుంది. తర్వాత మొక్కల్ని డైరెక్ట్గా పీకకూడదు. కొంచెం మట్టి లూజ్ చేసుకొని తీస్తే మన వేర్లు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా వస్తుంది. దీనికన్నా బెస్ట్ ఐడియా ఏంటంటే, సింగిల్ ప్లాంట్ని ఏదైనా చిన్న కవర్లో గ్రో బ్యాగ్లో పెడితే మనం అలాగే డైరెక్ట్గా తీసి పెద్ద దాంట్లో పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఫంగస్ వస్తే ఏం చేయాలి అనుకుంటే కనుక, మనం దాల్చిన చెక్క పౌడర్ కషాయం చేసి వేయచ్చు, లేకపోతే సాఫ్ట్ ఫంగిసైడ్ ఉంటుంది కదా, అది వాటర్లో కలిపి ఆ నీళ్ళని కూడా స్ప్రే చేయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆకులు మట్టి తగలకుండా చూసుకోవాలి. చూడండి, ఇది ఎంత బాగా డెవలప్ అయిందో చూసారా. చక్కగా రూట్ బాల్కి దెబ్బ తగలకుండా నేను తీసాను. డైరెక్ట్గా పెద్ద పాట్లో అలాగే నాటుకుంటాను. ఇవి కొద్దిగా వేర్లన్నీ బయటికి వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. వర్షాకాలం కాబట్టి మంచిగానే వస్తుంది. ఇసుకలో నాటితే చూడండి ఎంత రూట్స్ ఎలా పెరిగిపోతుందని. కానీ మొక్కలు మాత్రం హెల్తీగా ఉండదు. ఈ ఇసుకలో పెట్టినప్పుడు ఓన్లీ దాన్ని రూట్స్ రావటానికి మాత్రమే మనం యూస్ చేసుకోవాలి. రూట్స్ వచ్చింది అనగానే అది తీసేసేయాలి, లేకపోతే ఆ మొక్క హెల్తీగా పెరగదు. తర్వాత మీకు ఫస్ట్ వీడియోలో అంటే ఫస్ట్ పార్ట్లో ఆకులు నాటి చూపించాను. చూడండి, దాంట్లో ఎలా వచ్చింది చూసారా వేర్లు. అంటే ఆకులు నాటిని కూడా చక్కగా వేర్లు వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇటువంటి ఆకులు నాటి వేర్లు వచ్చిన దాంట్లో మొక్క వచ్చి పూలు అవటానికి టైం తీసుకుంటుంది. మన కటింగ్ నాటినంత ఈజీగా ఇది పెరగదు, అంటే అంత తొందరగా పెరగదు, కాస్త స్లోగా పెరుగుతుంది. ఇప్పుడు రూట్స్ బాగా డెవలప్ అయిన తర్వాత కింద నుంచి చిన్న మొక్క బయటికి వచ్చి అది పెరిగి పూలు అవ్వటానికి
మిగతా మొక్కలన్నీ పూలు అయిపోయిన తర్వాత ఇది అంటే ఈ సీజన్ మొత్తం లాస్ట్లో పూలు పూస్తుంది. కానీ ఎక్కువ పూలు ఏం రావు, కొంచెం తక్కువనే పూలు వస్తుంది ఈ సంవత్సరానికి. నెక్స్ట్ ఇయర్కి బాగా పూలు వస్తుంది. మనకు మొక్కలు కటింగ్స్ దొరకలేదు అనుకున్నప్పుడు ఈ ఆకులు ఒక ఆప్షన్ అంతే. కటింగ్స్ ఎక్కడైనా దొరికినప్పుడు ఈ ఆకులు పెట్టే అవసరం ఉండదు. కాకపోతే ఏంటంటే సరదాగా అది ఎలా పెరుగుతుందని చూడటానికి ఒక 10 ఆకులు నాటుకుంటే ఒక 4-5 రూట్స్ వస్తుంది. చక్కగా మనం దాన్ని ప్రయోగాల కింద చేసుకోవచ్చు. లేకపోతే ఆకులు నాటియే దాన్ని మొక్కలు పెంచుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ అది. చూడండి, అన్ని మొక్కలన్నీ నాటేసాను నేను. ఇప్పుడు ఈ మొక్కలు నాటిన తర్వాత ఓ 2-3 రోజులు నీడలో పెట్టాలి, వాటర్ వేసేసి నీడలో పెట్టాలి. ఇంకా ఇక్కడ వాటర్ వేయటానికి ఇంకొకటి మీకు టిప్ చెప్పబోతున్నాను. ఏంటంటే కొద్దిగా ఫంగిసైడ్ ఏదైనా, ఈ సాఫ్ ఫంగిసైడ్ కానీ, లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ దాల్చిన చెక్క పౌడర్, చెక్క వాటర్ కానీ నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళని మొక్కలకి వేయడం చాలా బెస్ట్ సొల్యూషన్. అంటే మంచిగా చక్కగా ఆ మొక్క ఎటువంటి పాడవకుండా, ఫంగస్ రాకుండా హ్యాపీగా పెరుగుతుంది. 4 రోజులు నీడలో పెట్టండి. తర్వాత కొద్దిగా కుదురుకుంది, మంచిగా మొక్క బాగుంది అనుకున్నప్పుడు మనం ఎండ వచ్చే చోట పెట్టవచ్చు. చామంతి మొక్కలకి ఎండ చాలా కావాలి. ఇంకా తర్వాత దీన్ని నెక్స్ట్ పార్ట్లో దీనికి ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి కంపోస్ట్ వేయాలి, ఎప్పుడు వేయాలి అనే దాని గురించి వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. ఏమనిపించిందని కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోకండి. వీడియో మరింత నచ్చితే ఒకసారి హైప్ బటన్ నొక్కండి. బాయ్.